నంద్యాల జిల్లా సిరివెళ్ల మండలంలో చిరుతపులి సంచారం ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కొన్ని రోజులుగా పచ్చర్ల సమీపంలోని నల్లమల అడవిలో చిరుత సంచరిస్తోంది. అటువైపుగా వెళ్లిన ముగ్గురిపై చిరుత దాడి చేసింది. ఇటీవల కట్టెల కోసం అడవికి వెళ్లిన మెహరున్నీషాపై దాడి చేసి చంపేసింది. ఈ ఘటనతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక బిక్కుబిక్కుమంటున్నారు. చిరుతను బంధించి రక్షణ కల్పించాలని కోరుతున్నారు. మరోవైపు ప్రముఖ శైవక్షేత్రం మహానంది పరిసరాల్లోనూ చిరుత మకాం వేసింది. గోశాల వద్ద రోడ్డుపై చిరుత వచ్చి వెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు చిరుత పాదముద్రను గుర్తించారు. చిరుతను బంధించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఉదయం పొలాలకు వెళ్ళిందని మేము డ్యూటీకి వెళ్ళే వరకు 4 అయింది. ఇంట్లో అడిగి ఇంకా రాలేదని ఇంకా గ్రామస్తులందరూ పోయే వరకు చిరుతపులి దాడి చేసి చనిపోయింది. ఫస్ట్ చెక్ పోస్ట్ కాడ మా అన్ననే గాయపరిచింది. తర్వాత ఒక వారం కిందట మా పిన్ని మళ్ళీ ఈమె పిన్నేసు చనిపోయింది. గ్రామస్తులు అయితే చాలా భయపడుతున్నారు. దాన్ని వీలైన త్వరలో పట్టుకొని చేయమని గ్రామస్తులు కోరుతున్నారు. చిన్నపిల్లలు ఉన్నారు, ఊరు చుట్టూ ఫారెస్టే, ఆకు ఎక్కువ ఉంది, ఎక్కడి నుంచి వచ్చి దాడి తెచ్చాయని భయపడుతున్నారు జనాలు. పచ్చర్ల విలేజ్ కూడా ఆల్మోస్ట్ వాళ్ళు అడవిలో ఉన్నట్టే. వాళ్ళకి అంతకుముందు 2-3 రోజుల ముందు కూడా పోయి చెప్పినాం, ఇక్కడ ప్యాంతర్లు తిరుగుతున్నాయి, అడవి తిరుగుతాయి, మీరు ఎవరైనా అడవిలోకి పోవద్దని చెప్పాము. అయినా వాళ్ళు మా మాట ఏమి వినకుండా వెళ్ళిపోయింది. అతిగాక ఒక్కటి పోయింది, 1 కిలోమీటర్ లోపలికి అడవిలో వెళ్ళిపోయింది. ఇక్కడ ఈమె ఎండు పుల్లలు ఏరుకుంటున్నది. అది వచ్చేసి అటాక్ చేసి చంపడం జరిగింది. ఇది ఇష్యూ అక్కడ జరిగింది. ఇంకా మా డిపార్ట్మెంట్ తరఫున మేము వాళ్ళకి ఏదన్నా పాసిబిలిటీ ఉంటే కాంపెన్సేషన్ ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. చిరుతను పట్టుకోవడానికి చాలా ప్రయత్నం చేసాం. కెమెరాలు పెట్టేసాము, అంటే ట్రేస్ అవుట్ చేయడానికి ఎక్కడెక్కడ మూవ్మెంట్ ఉంది. తర్వాత ఆల్రెడీ బోన్లు పెట్టాము. కాకపోతే అది కూడా మనం మనుషులకంటే తెలియకుందేమో తెలియదు, కానీ అది కూడా ఆ దారి తప్పించి వేరే దారిలో వెళ్తుంది. కాకపోతే ఎక్కడెక్కడైతే తిరుగుతుందో, మేము ఎక్కడెక్కడైతే ట్రేస్ అవుట్ చేశామో అక్కడ ఇంకా కొన్ని బోన్లు తెచ్చి పెట్టడానికి ఈ రోజు ప్రయత్నం చేస్తున్నాం.